హలో నమస్తే. వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను మీ అలంకృత. సో జనరల్‌గా చాలా డేస్ నుంచి మార్వాడి గో బ్యాక్, గుజరాతీస్ అందరూ గో బ్యాక్ అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా నినాదాలైతే వస్తున్నాయి. అంటే మనకి ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఎట్లాంటి అప్పుడు వస్తాయంటే ఏం ప్రాబ్లమ్స్ లేవా సొసైటీలో లేకపోతే ఇంకొకటి అర్థం కాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మార్వాడీసో లేదంటే గుజరాత్ వాళ్ళో వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మీకొచ్చే ఉపయోగం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ దట్ టూ మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఎవరు ఎక్కడ ఏ ప్లేస్‌లో ఎక్కడైనా బతకొచ్చు అనేది మీకు తెలుసో తెలవదో నాకు తెలవదు. సో ఇంకొకటి చాలామంది నేను ఒక చిన్న వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే దానికి వాళ్ళ దగ్గర నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావు? నువ్వు అసలు ఏం చదివావు? నీకు మాట్లాడే అర్హత ఉందా? మొన్న మన తెలుగు వాడిని కొట్టారు. ఏం చేశారు? అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా! ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా మన తెలంగాణకో లేదంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా కువైట్‌లో ఉన్నారు. చాలా చాలా గుజరాత్‌లో ఉన్నారు. దేశాలు, రాష్ట్రాలలో వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ బిజినెస్‌ల కోసము, వాళ్ళు జాబ్ చేయడం కోసము ఖచ్చితంగా వెళ్తున్నారు అక్కడికి. సో మరి అలాంటప్పుడు వీళ్ళని పంపించేస్తే వాళ్ళు కూడా రావాలా? ఇప్పుడు జనరల్‌గా చాలామంది అంటున్నారు, మార్వాడి వాళ్ళు సెకండ్ హ్యాండ్‌వి తెచ్చి అమ్ముతారు, సెకండ్ హ్యాండ్‌వి తెచ్చి అమ్ముతారంటే, సరే వాటెవర్ సెకండ్ హ్యాండా? ఫస్ట్ హ్యాండా? సెకండ్ హ్యాండ్ లేనిది ఎవరిది? చాలామంది కార్లు కొంటున్నారు, ఈఎంఐలు కట్టలేక అమ్ముకుంటున్నారు. వాటిని కూడా సెకండ్ హ్యాండ్ అనేస్తారా? ప్రతి ఒక్కటి సెకండ్ హ్యాండ్ అమ్మేస్తారు. వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగని. అంటే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు చాలా బిజినెస్ చేసి డెవలప్ అవుతున్నారని మీ ప్రాబ్లమా? లేదంటే వాళ్ళతో పాటు సరితూగలేకపోతున్నారని ప్రాబ్లమా? లేదంటే వాళ్ళే డబ్బులు మొత్తం దోచుకుంటున్నారని ఏంటి వాళ్ళు ట్యాక్సులు కట్టరు, భారతదేశానికి పెద్ద బొక్క, వాళ్ళు ట్యాక్సులు కట్టరు, వాళ్ళు సరిగ్గా పేమెంట్లు చేయరు, దొంగలు దోచుకుంటారు అని చాలా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మన దగ్గర మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? అదంతా పక్కకు పెట్టేస్తే ఇక్కడ ఒక బిజినెస్ అనేది ఏదైనా వాళ్ళు గోల్డ్ షాప్ పెడుతున్నారు, బట్టల షాప్ పెడుతున్నారు, రకరకాలుగా స్వీట్ షాప్స్ పెడుతున్నారు. చాలా అంటే మంచిగా రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్‌గా. సో అవన్నీ పెట్టడం వల్ల కూడా మనీ రొటేషన్ అయ్యి ఒకరికి ఉద్యోగం దొరకడమా, లేకపోతే ఇక్కడిక్కడ రొటేషన్ అయ్యి ఇంకా డెవలపింగ్‌కి ఛాన్స్ ఉంటది తప్పితే మీరు అనుకుంటున్నట్టు ట్యాక్స్‌లు ఎగ్గొట్టడమా, లేకపోతే ఇంకొకటా కాదు. అండ్ ఇంకొకటి మార్వాడీస్‌లో వేరే ప్లేస్ నుంచి వచ్చారు ఒప్పుకుంటాం. వాళ్ళలో ఉన్న కమ్యూనిటీ మనలో ఉందంటారా? పక్కోడు ఎప్పుడు నాశనం అయిపోతే చూద్దామని చూస్తారు. కానీ మార్వాడి వాళ్ళ దాంట్లో ఏం చేస్తారు? ఒక ఫ్యామిలీ ఎప్పుడైనా చేయి జారి కింద పడిపోతే చేయిచ్చి ఆ ఫ్యామిలీని లేపుతారు. మీరు అందరూ అనుకోవచ్చు మన తెలుగోళ్ళా లేకపోతే మీరు వేరే వాళ్ళ ఇంత కసాయిలాగా మాట్లాడుతున్నారు అంటే మన వాళ్ళకి కమ్యూనిటీ లెవెల్స్ లేవని చెప్తున్నా. ఇక్కడ మెయిన్ పాయింట్ అది. అండ్ ఇంకొకటి వాళ్ళు ఒక ₹100 గానీ, 200 గానీ సంపాదిస్తే వాళ్ళు వాటిని ఎలా డబుల్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు తప్పితే మన వాళ్ళు చాలా మంది చెప్పితే సిగ్గుచేటు పోతది గానీ ఇవాళ వచ్చేసి నేను ఏదో ఒక చిన్న వీడియో పెట్టంగానే దానికి కామెంటరీ కింద నీకేం తెలుసు, నీకేం అర్హత ఉంది, అది ఇది అని చెప్పేసి ఎక్కువ మాట్లాడుతున్నారు. మరి మీరేం చేస్తారు ఆ ₹100తో? చాలా మంది ఇక్కడున్న యూత్ గొడ్డులాగా ఒక చిన్న పంచ్ కొట్టి ఒక సిస్టమ్ ఉందో లేకపోతే ఇంకొకటో ఫుల్‌గా పని చేయడం అదొక్కటి తప్పితే మంచి క్రియేటివిటీగా బిజినెస్ పెట్టి దాన్ని డెవలప్ చేసి 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇద్దామన్న బుద్ధి ఎవరికుంది చెప్పండి? ఇంకా ఏమనంటే చాలా మంది చాలా రకాలుగా పని చేసి రాత్రయితే 90 ఏసి గాని పండుకోరు. వచ్చిన 300లలో ₹150 తాగేసి ₹150 ఇంట్లో ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఇవాళ రేపట్లో. అలాంటిది ఇంకొకటి వాళ్ళు బిజినెస్‌లు పెట్టడం వల్ల మా బిజినెస్ డల్ అయిపోతుంది, మా బిజినెస్ డల్ అయిపోతుందని. ఎందుకు డల్ అయిపోతదండి నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళని గో బ్యాక్ అంటున్నారు గదా! మరి అలాంటప్పుడు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇన్ని షాపులున్నాయి. వాళ్ళ దగ్గర చాలా బిజినెస్‌లున్నాయి. మరి వాళ్ళ షాపులలోకెళ్ళి ఎందుకు కొంటున్నారు? కొనకూడదు గదా! కొనకుంటే వాళ్ళ బిజినెస్ నడవకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు గదా! మీకేమో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ కావాలి. అండ్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండొద్దు. ఇది మాత్రం కరెక్ట్ గాదు. ఎప్పుడైనా సరే వాళ్ళున్నా సరే మన బిజినెస్ మనం జేసి వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువ ఉండాలని జెప్పేసి ఆలోచించాలే తప్పితే, ఇగ వాళ్ళు డెవలప్ అవుతున్నారు, లేదంటే వాళ్ళు మనల్ని కొడుతున్నారు. అండ్ ఇంకొక పాయింట్ గూడా మాట్లాడాలి. ఈ మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో మీరు వేరే ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాల వాళ్ళు మిమ్మల్ని ఎంత ఆదరించి మీ బిజినెస్‌ని ఇంత డెవలప్ జేసినప్పుడు మీరెలా ఉండాలండి? వాగ్వాదానికి దిగుతారా? వయలెన్స్‌కి దిగుతారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని వెళ్ళిపోమంటే, మళ్ళా మేమెందుకు వెళ్ళిపోతామని మాట్లాడుతున్నారు. మీరు కూడా మీ పద్ధతిని మార్చుకుంటే చాలా మంచిదని నేను చెప్తున్నాను. ఎందుకంటే వయలెన్స్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ భూమి మీద మనం పుట్టి చచ్చిపోతాం అంతే. కష్టం జేసుకోవాలి, బతుక్కోవాలి, 3 పూటల తిండి తినాలి. అంతే తప్పితే కష్టం చేయకుండా అయితే పైసలైతే రావు గదా! సో, అలాంటప్పుడు మీరెందుకండి రిటర్న్ మా తెలుగు వాళ్ళ మీద ఇది చేయడం? కరెక్ట్ కాదు గదా! అది గూడా నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఈ ఈ పొలిటికల్‌గా గానీ, లేదంటే క్యాస్ట్‌ల పరంగా, మతాల పరంగా, ప్రాంతీయ విభేదాలనేవి ఎక్కడో కాదు. ఎవరో ఒకరొచ్చి చిచ్చు పెడతారు. దానికి మనందరం కొట్టుకొని సచ్చిపోతాం. అందరూ సమానమే. మన భారతదేశంలో ఎవ్వరు ఎక్కడనైనా ఎందుకంటే ఎవడి టాలెంట్ వాడిదబ్బా! ఇప్పుడు ఎగ్జాంపుల్ మంగళోళ్ళున్నారు. మంగళోళ్ళంటే కటింగే చేయాలి. ఇప్పుడు గొల్లోళ్ళు యాదవ్స్ ఉన్నారు. వాళ్ళంటే గొర్లే కాయాలి. లేకపోతే ఇంకొకరు సో అండ్ సో సాకలోళ్ళున్నారు. వాళ్ళు బట్టలు ఉతుక్కోవాలి. ఇంకా ఎక్స్‌ట్రా చాలా ఉన్నాయి గదా! ఈ క్యాస్ట్‌లు ఇవన్నీ
అన్ని ముందస్తు కాలం నుంచి. సో ఇప్పుడు అవేం చేస్తలేరు కదా, ఎవరి టాలెంట్ వాళ్ళది, వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. అంతేగాని ఇది ఇక్కడే చేయాలి, ఇది ఇక్కడే చేయాలి. గుజరాతీస్ కూడా గో బ్యాక్ అంటున్నారు కదా. మరి మహాత్మా గాంధీ గుజరాతీ వాడే కదా. మరి ఆయన విగ్రహాలు చాలా వరకు మన ఊర్లలో కానీ, లేదంటే మనం వాడే ఏంటి 100 రూపాయల నోటు కానీ, 500 నోటు కానీ అంత ప్రింట్ అయి ఉంది. మరి దానికేమంటారు? నేను చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళని తలదన్ని హార్డ్ వర్క్ చేసి ఇది చేయాల్సిందే తప్పితే గో బ్యాక్ అనడం మాత్రం కరెక్ట్ కాదు. అండ్ రాష్ట్రంలో చాలా అంటే చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. దాని మీద రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశము. మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.